సాయినాథుని సందేశం విషయానికి వస్తే బిడ్డ, నువ్వు నా ముందు కళ్ళు మూసుకుని ఇక్కడ ఉన్న నన్ను నమస్కార ముద్రలో చక్కగా తల్లి తాకి నన్ను నమస్కారం చేసుకుంటున్నావు. ఆ తరువాత నువ్వు అనుకున్నది జరుగుతుందో లేదో అని నువ్వు బాధపడవలసిన పని లేదు. క్షణాల్లో ఏం జరుగుతుందో తెలిస్తే నువ్వు గనక ఆశ్చర్యపోతావు. ఎందుకో తెలుసా బిడ్డ, ఇక్కడ నువ్వు తాకింది, నీ ఎదురుగా ఉన్నది ఎంతో శక్తివంతమైనటువంటి నీ సాయినమ్మ కనుక దానికి తిరిగే లేదు. ఎందుకంటే బిడ్డ, ఇక్కడ నువ్వు నీ బాబా ముందర నిలబడి నమస్కారం చేసుకుని నువ్వెంతో శక్తివంతమైనటువంటి చక్కగా ఏం తెలుస్తుందో, నీకు ఏం చూడబోతున్నావో, ఏం వినబోతున్నావో అదే నీకు ఈ సాయినాథుడు ఈ రోజు నీకు ఇవ్వబోతున్నాను తీర్పు అని నువ్వు గుర్తు పెట్టుకో. రాబోయే రోజుల్లో నీకు ఎలా ఉంది, ఏం జరగబోతుంది, లాభాలే నువ్వు ఇక్కడి నుంచి, నీ సుఖాలే నీకు ఈ రోజు నుంచి నీకు మొదలవుతున్నాయి. అసలు ఒకవేళ ఏవైనా సరే ఈ అదృష్టాలు అనేవి దాని నుంచి ఎలా నువ్వు చక్కగా మంచిగా నీ జీవితానికి అన్వయించగలుగుతావు. ఆ శుభాలు అయితే అందుకోవడానికి సిద్ధంగా ఉండాలమ్మా. నువ్వు ఎలా అంటే ఆ సాయినాథుడు నీకు ఒక ఉపాయం చెప్తాను, అది తప్పకుండా నువ్వు ఎందుకు అంటే పాటించి, ఇది కేవలం నీకు